సీఎం రేవంత్ రెడ్డి తీరును చూస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ ఐఏఎస్లను ఒక్క తప్పు చేయమని ఎలా చెబుతారని ఆరోపించారు. తప్పులు చేయకుండా చూడాల్సిన ముఖ్యమంత్రి దిగజారి మాట్లాడతారా అని నిలదీశారు. కొందరు మంత్రులు ప్రతి పనికి 15% కమిషన్ దండుకుంటున్నారని విమర్శించారు. మంత్రులు ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందని అన్నారు. ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగించుకుంటే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదన్నారు. ముస్లింలను తొలగించి బీసీ జాబితా పంపితే కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత తీసుకుంటామని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్తో కుమ్మక్కై బీజేపీని ఓడించాలని బీఆర్ఎస్ చూస్తోందని మండిపడ్డారు. కరీంనగర్లో బీజేపీ మండల అధ్యక్షులతో నిర్వహించిన టీచర్ ఎమ్మెల్సీ సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం చేయాలి? అవినీతి చెయ్యొద్దని చెప్పాలి, తప్పు చేయొద్దని చెప్పాలి. ఇలా ముఖ్యమంత్రి గారి పేపర్ స్టేట్మెంట్ చూసినాక మేధావి వర్గం అంతా కూడా అబ్బా కరెక్ట్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నారా ఇది అవినీతి ప్రభుత్వం అని చెప్పి ఇక వారు వన్ సైడ్ లెక్కనే మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రికి అట్లా ఉన్నది కాబట్టి ఇవాళ మీ మంత్రులు ఏం చేసారు? ఓపెన్గా సకుటుంబ సమేతంగా దుకాణాలు తెరిచారు. ఇక 15% కమిషన్ తీసుకుంటున్నారు. ఇలా బిల్లు పేమెంట్స్ జరుగుతున్నాయి. పూర్తిగా మంత్రులంతా చాలా మంది మంత్రులు అవినీతికి తెరలేపారు ఇవాళ. కాబట్టి రాష్ట్ర ఇలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల తర్వాత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా డౌట్ ఇవాళ ప్రజల లోపల వచ్చింది. ఇవాళ ప్రజల లోపల ఒక అయోమయం స్టార్ట్ అయింది. ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం చేయాలి? అవినీతి చెయ్యొద్దని చెప్పాలి.